చెమటలు పట్టినాయి. కాంతమొదినని చూస్తే అసలు ఏమైంది కాంతమొదినకు? అట్లా పరిగెత్తుకుంటూ పోతుంది. దయ్యం అరిచినట్టే అరుస్తుంది. నిజంగానే లిల్లీ చెప్పినట్టు ఈ ఇంట్లో ఏదో పెద్ద దయ్యమే ఉన్నట్టుంది. ఓయమ్మో, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి మేము. అవును గాని కాంతమొదిన అక్కడ అడవిలోకి ఎందుకు పోయింది? అడవిలోకి పోయిన విషయము లిల్లీకి చెప్పకపోతే అమ్మ రాత్రి నువ్వు చూసి కూడా చెప్పవా అని నన్ను తిడుతుంది. ఇప్పుడు లేపి లిల్లీకి చెప్పాలి. వచ్చి మంచిగా కూర్చుంటున్నా నేను. సంజుకు చెప్పి పంపిస్తుందేమో లిల్లీ. అన్న కూడా పోయి వద్దని తీసుకొస్తారు. ఈ విషయం తొందరగా పోయి చెప్పాలి. అయినా కానీ ఆల్మొగలు వండుకున్న రూమ్లకు నేను ఎట్లా పోతే ఇప్పుడు? బాగుండదు కదా. అల్లుడు ఉండంగా రూమ్లోకి పోతే బయటకని పిలుస్తాం. లిల్లీ, అమ్మా లిల్లీ, లిల్లీ, అమ్మా లిల్లీ. ఇంతకు ముందేమో అత్తయ్య గొంతు వినిపించింది, ఇప్పుడు మమ్మీ గొంతు వినిపిస్తుంది. ఏంటిది? మళ్ళీ వెళ్ళి చూస్తే ఎవరు ఉండట్లేదు. ఆటలాడుతున్నారా వీళ్ళు నాతో? అమ్మా లిల్లీ, నేను మీ మమ్మీని. డోర్ తీ ఒకసారి. అవును, నిజంగా మమ్మీనే. ఈ టైంలో ఎందుకు పిలుస్తుంది? అమ్మా లిల్లీ, తీయమ్మ డోరు. మమ్మీ వస్తున్నాను వస్తున్నాను. మమ్మీ ఏంటి ఇంత టెన్షన్గా ఉంది? ఏమైంది మమ్మీ? టైం ఎంత అవుతుందో తెలుసా? ఇప్పుడు 2 అవుతుంది. ఈ టైంలో ఎందుకు పిలుస్తున్నావు? లిల్లీ, నాకు చాలా భయంగా ఉందమ్మా. మీ అత్తయ్య ఎక్కడికో పరిగెత్తుకుంటా అడవి దిక్కెళ్ళిపోయింది. అయ్యో, పిలుస్తున్నా కూడా వెనక్కి కూడా తిరిగి చూడలేదమ్మా లిల్లీ. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? మా అత్తయ్య ఇంట్లో లేదా ఇప్పుడు? నేను నీతో అబద్ధం ఎందుకు చెప్తా లిల్లీ? మీ అత్తయ్య నేను పిలుస్తున్నా కూడా పరుగు పందెం పెట్టినట్టు పరిగెత్తుతూనే ఉందమ్మా. ఎంత పిలిచినా కూడా వెనక్కి తిరిగి కూడా చూడట్లేదు. అప్పటికి మీ నాన్నగారు చెప్తూనే ఉన్నారు, ఈ ఇంట్లో ఏదో పెద్ద దయ్యమే ఉందే, సప్పుడేక పోదామే సుగుణ, మన ఇంటికి మనం వెళ్ళిపోదాము అని చెప్పాడు. నేనే నమ్మలేదు, కానీ మీ అత్తయ్యని చూశాక నిజం అనిపిస్తుంది లిల్లీ. అమ్మా ఏం కాదు, ఏడవకు. ఇప్పుడు మా అత్తయ్య ఎక్కడ పోయిందో ఆ సంగతి చూడాలి. ఎక్కడ సైడ్ వెళ్ళిందమ్మా? ఏమోనమ్మా, డోర్ సౌండ్ అయింది ఏందని లేచి చూసేసరికి మీ అత్తయ్య దెబ్బ బయటకి వెళ్ళింది. వెళ్ళి బాల్కనీలో నిలబడ్డది. నిలబడితే ఎందుకు అట్లా నిల్చుందో ఏమో, వాష్రూమ్ కూడా వెళ్తుందేమో అనుకున్నాను. లేదు, మొత్తం కిందికి వచ్చేసింది. కిందికి వచ్చి పెరట్లో నిలబడ్డది. పెరట్లో ఎందుకు నిలబడ్డావు వదినా? గట్లెందుకు చేస్తున్నావు? ఇంట్లోకి రా అని పిలిస్తే ఒకటే పరుగు తీసిందమ్మా లిల్లీ. పరుగు తీస్తే అయ్యో వదిన ఎందుకు పోతున్నావు అట్లా అని చెప్పి వెనకలనే పరిగెత్తిన. కొద్ది దూరం పోయినాక తలిర పోసుకొని గెంతులేసింది. పెద్ద పెద్దగా అరిసింది లిల్లీ. నాకు మస్తు భయమయ్యి వెనక్కి తిరిగి వచ్చిన. సరే అమ్మా, మనమిద్దరం మాట్లాడుకుంటూ కూర్చుంటే మళ్ళీ అత్తయ్యకి ఏదైనా జరగచ్చు. మా అమ్మయ్యని లేపమని సంజుకు చెప్తా. మా అమ్మయ్య సంజు ఇద్దరు కలిసి వెతుక్కొస్తారు. మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది మాకు. రాత్రి పగళ్ళు తిరిగి తిరిగి అత్తయ్యని పట్టుకొచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు గట్లెందుకు చేస్తుందో ఏమో. సంజుని లేపుతాగు మమ్మీ. సరే లిల్లీ, తొందరగా పోయి సంజును అన్నయ్యని తీసుకురాపో. వాళ్ళు పోయి వెతుక్కొస్తారు. మీ అత్తయ్య ఎక్కడికి పోయిందో ఏమో. అమ్మా నువ్వు ఇక్కడే ఉండు, ఈయన తీసుకొని వస్తా నేను. గాఢ నిద్రలో ఉన్నాడు ఇప్పుడు, లేపక తప్పదు. ఏమండి ఏమండి, మిమ్మల్ని. ఏంటి లిల్లీ? ఒకసారి లేవండి, అర్జెంట్ ఒక విషయం చెప్పాలి. ఏంటి లిల్లీ, మంచి నిద్రను పాడు చేస్తావు. ఇప్పుడు నేను నీకు చెప్పే విషయం వింటే నిద్ర కాదు, 6 నెలలు నిద్ర కూడా పోరు మళ్ళా. ఏమైంది లిల్లీ అలాంటివి? అత్తయ్య మళ్ళీ ఎక్కడికో పరిగెత్తుకుంటే వెళ్ళిపోయిందంటండి ఇంతకు ముందే. ఇప్పుడు 2:30 అవుతుంది, మిడ్ నైట్. ఎక్కడికి వెళ్ళిపోయింది మళ్ళా? ఏంటి, మమ్మీ లేదా? మళ్ళీ ఏడుకోయింది? ఏమోనండి,
నాకేం తెలుసు? అత్తయ్య లేచి బాల్కనీలో నిలబడితే మమ్మీ చూసిందట. ఏమైంది ఇట్లా నిలబడ్డదని చూస్తే మళ్ళీ కిందికి వెళ్ళిపోయిందంట. కిందికి వెళ్ళి ఆడ పెరట్లో నిలబడ్డదంట. ఏంటి వదిన ఇట్లా నిలబడ్డావని అడుగుతుంటే పరిగెత్తుకుంటూ పోతూనే ఉందంట. పిలిచినా కూడా అట్లనే పోతుందంట. జర దూరం పోయిన తర్వాత నెత్తిన పోసుకొని డ్యాన్స్ చేస్తుందంట అండి. సరే అయితే నేను ఇప్పుడే వెళ్ళి చూస్తా, నువ్వు బాబు దగ్గర ఉండు. లేదు నేను వస్తాను పదండి. ఎక్కడికి వస్తావు ఈ టైంలా? నేను చూసి వస్తా కదా, మమ్మీ ఎంత దూరం వెళ్ళి ఉండదు. ఇక్కడే ఉండు, నేను వస్తాను కదా ఇప్పుడు. ఆ పార్వతి అత్తమ్మను వదిలేసి వెళ్ళదా ఇక? ఏందో ఏమో 6 నెలలకు 3 నెలలకు ఈ బాధ మాకు. ఈ దయ్యం గోల ఎప్పుడు వదులుతుందో ఏమో మా ఇంటి నుంచి. లిల్లీ మమ్మీ, సంజు ఒక్కడే పోతున్నాడేం బిడ్డ? మీ మామను కూడా పంపించకపోయినావు? లేదు మమ్మీ, మామయ్య ఆరోగ్యం మంచిగా ఉండదు. ఒకటేసారి ఇప్పుడు అత్తయ్య బయటకు వెళ్ళిందని తెలిసిందంటే షాక్లోకి వెళ్ళిపోతాడు. లేనిపోని తలనొప్పి ఎందుకు? ఈయనైతే గందాక పొలిమేర దాకా చూసి వస్తాడు. గా మర్చెట్టు కాడనే పోయి కూర్చుంటుంది ఒక్కోసారి. ఆడ లేకపోయినంటే మళ్ళా దూరం అయితే ఇక అందరు పోయి ఎత్తుకాల్సిందే. మరి నువ్వేమంటావు బిడ్డ? మేము 7-8 గంటలకల్లా వెళ్ళిపోతాం మీ ఇంటికి. చెల్లెలు ఒక్కతున్నదాడా కాలేజీకి పోతుంది. ఆమెకు వంట చేసుకోరాదు, చెయ్యదు. ఇప్పటికే వచ్చి 10 రోజులు ఆయే. సంజు ఏమనుకుంటాడు మమ్మీ ఈ టైంలో వెళ్ళిపోతే? అత్తయ్య ఇట్లా బయటకు వెళ్ళిపోయే ఇంట్లో జరిగే గందరగోళం నువ్వు చూసుకొని కూడా వెళ్ళిపోతున్నది చూడు అత్తమ్మ అని అనుకోదా? ఇంకో 2 రోజులు ఉండు మమ్మీ, ఎట్లనన్నా చెల్లెల్ని వంట చేసుకోమని చెప్పు. సరే పట్టు లిల్లీ, ఇక ఉంటాంలే 2 రోజులు మరి. సరే మమ్మీ, ఏమనుకోకు. చెల్లెల్ని ఒక 2 రోజులు వండుకోమని చెప్పు. మా అత్తయ్యనేమో ఇట్లా పోయిందని తెలిసి కూడా పోయిండ్రని సంజు మా మామయ్య మనసులో అయినా అనుకుంటారు. తల్లికి ఇంత కూడా బాధ లేదు చూడు. పిల్లొక్కతుంది బాలెంత అని కూడా వదిలేసి వెళ్ళిపోయారు అని అనుకుంటారు మమ్మీ. అందుకే ఉండమంటున్నా. సరే బిడ్డ, ఉంటాం తీయగా. మా ఆయన ఎక్కడెక్కడ వెతుకుతాడో ఈ రాత్రిలా. అమ్మా, అమ్మా, అక్కడ కనిపిస్తున్నది అమ్మనేనా అసలు? ఎవరితో మాట్లాడుతుంది? అక్కడ ఎవరు లేరు కదా. దగ్గరికి పోవాలంటే భయం వేస్తుంది కొంచెం. అమ్మో, నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి దగ్గరికి? ఎవరితో మాట్లాడుతున్నావు అమ్మా? అమ్మా, దేవుడా, ఇంత చీకట్లో భయపడకుండా ఎలా వచ్చావమ్మా ఇంత అడవిలోకి? అమ్మా, నా మాటలు అస్సలు అమ్మకి వినిపించట్లేదు. ఏదైతే అది అవుతుంది, దగ్గరికి వెళ్దాం.